డీటెయిల్స్ చూస్తే బాల్క సుమన్ వ్యవహారం మరింత ఉత్కంఠగా మారింది. బాల్క సుమన్ను నాంపల్లి పోలీసులు విచారిస్తున్నారు. ఇటీవల ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన కేసుపై ప్రశ్నిస్తున్నారు. సింగరేణి భవన్ను తగలబెట్టాలని, మిలిటెంట్ తరహా ఆందోళన చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారనే ఆరోపణలతో నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో బిఎన్ఎస్లోని 326G, 351(3), 351(1)B, 61(2)A సెక్షన్ల కింద పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు పోలీసు బలగాలను మోహరించారు. పోలీస్ స్టేషన్ లోపలికి ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు సహా ఎవరిని అనుమతించకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. మరోవైపు బాల్క సుమన్కు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాల్క సుమన్ వ్యాఖ్యలపై ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించగా తన వ్యాఖ్యలను వక్రీకరించారని బాల్క సుమన్ వాదిస్తున్నారు. తన 30 నిమిషాల ప్రసంగంలో కేవలం కొన్ని సెకండ్ల వీడియోను మాత్రమే వైరల్ చేసి రాజకీయ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అంటున్నారు. ప్రస్తుతం నాంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.